ఇప్పటికీ చూడండి, చాలా మంది ఆడపిల్లలు ప్రేమ పేరుతో వాడిని ప్రేమిస్తారండి. వాడు కోరికలు తీర్చుకున్నాడు వదిలేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఆమెను పాడు చేసి ఏదో వీడియో తీస్తాడు సీక్రెట్గా రూమ్లో ఏదో కెమెరా పెట్టి, అంతే జీవితకాలం బ్లాక్మెయిల్ చేస్తాడండి. తనకు పెళ్లి అయిపోయినా సరే విడిచిపెట్టాడు. నీ భర్తకు చూపించమంటావా, నాకు డబ్బులు తీసుకురా. నీ భర్తకు చూపించమంటావా, ఒకసారి మరలా నాతో వ్యభిచారం చేయి. ఎందుకు ఈ కోరుండి జీవితాన్ని నాశనం చేసుకోవటం? ఎందుకు ఇరుకుల్లో పడటం? ఎందుకు ఈ ఇబ్బందుల్లో పడటం? పిల్లరా, దేవుడు ఎంత మంచోడో చూసారా? పాపము నిన్ను భ్రమ కలిగిస్తుంది. ఆ భ్రమ దేవుడు భయాన్ని పోగొడుతుంది. వ్యభిచారం చేసేవాడికి దేవుడు భయం ఉండదు. అయ్యో దేవుడు శిక్షిస్తాడేమోనన్న భయం ఉండదు. ఎందుకంటే భ్రమలోకి వెళ్ళిపోయాడు. నేను ఆనందంగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను, ఈవిడ దేహాన్ని అనుభవించేస్తే నేను చాలా సంతోషం వస్తుంది. ఒక భ్రమలోకి వెళ్ళిపోయాడు. భ్రమండిదంతా భ్రమ. డబ్బు ఉంది భ్రమ, సంతోషం ఉంది భ్రమ, సుఖం ఉంది భ్రమ. భ్రమలోకి వెళ్ళిపోయాడు. భ్రమ దేవుడు భయాన్ని మనుషుల్లో నుంచి పోగొడుతుంది. పాపం ఎప్పటికైనా బయటపడుతుంది. పాపానికి మనుషులందరి ముందు అవమానం కలుగుతుంది.